హాయ్ అండి. నమస్తే అందరికీ. దిస్ ఈజ్ మాధవి నరసింహ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు బోలెడన్ని తామర పూలున్న చెరువుని చూపిస్తాను. మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. మా అమ్మ వాళ్ళ విలేజ్ నుంచి భద్రాచలం వెళ్ళే దారిలో ఈ తామర పూలు కనిపించాయండి. అంటే అరౌండ్ 1 కిలోమీటర్‌కి ముందు బూర్గంపాడు అని ఉంటుంది. భద్రాచలానికి ముందు. ఆ బూర్గంపాడు దగ్గర ఈ చెరువు కనిపించింది. నిజంగా అంటే చెరువు ఎన్ని కిలోమీటర్లు ఉందో తెలీదు కానండి, పువ్వులైతే చెరువు నిండా కనిపించే అన్ని పువ్వులున్నాయన్నమాట. మన కళ్ళకి చూసినంత దూరం. చూడగానే ఇంకా మా హస్బెండ్ కారాపారు. ఫస్ట్ ఇక్కడికెళ్ళి ఈటిని చూసొద్దాము అనిపించింది. అంటే కోసేంత ధైర్యం చేయలేదు. ఎందుకంటే మొత్తం కాలేమైనా దిగబడతదేమో అని. లైట్‌గా వాటర్ అది ఉంది ఇంకా. బురదగా కూడా ఉంది. నెక్స్ట్ చాలామంది వీటిని కోసుకెళ్తున్నారు. అంటే భద్రాచలం దగ్గరవ్వడం వల్ల కొంతమంది గుడి దగ్గర అమ్ముకునే వాళ్ళకి కూడా ఇదొక ఆదాయ మార్గం అని నేననుకున్నాను. అండ్ ఇళ్ళల్లో పూజలు చేసేవాళ్ళు ఎవరైనా సరే కూడా ఈ పువ్వులు తీసుకెళ్తారు కదా! ఫ్రీగానే కోసుకెళ్ళొచ్చు. అంటే ఎవరి అండర్‌లోనూ లేదు. కొన్ని చోట్ల గవర్నమెంట్ అండర్ అని లేకపోతే ఎవరిదైనా పేరుంటుంది కదా! అలా ఏం లేదనమాట. నార్మల్‌గానే ఉన్న చెరువు. అసలు తుమ్మెదలు గాని, కొంగలు గాని చూసినన్నున్నాయండి ఇక్కడ. చూస్తున్నారు కదా! ఈ తామర పువ్వయితే 2 చేతులు పెడితే ఎంత ఉంటుందో అరచేతులు అంతకన్నా పెద్దగా ఉంది. కోసిన తర్వాత మీకు చూపిస్తాను. ధైర్యం చేసి నేనైతే కిందకి దిగలేకపోయాను. అయితే మా చిన్నమ్మాయి నేను కోస్తాననంటే, ఇక్కడ బురదగా ఉంది కదా! ముందుకెళ్ళి కోసుకుందాం అని చెప్పేసి ఇంకొంచెం ముందుకెళ్ళాము. చూసారా అండి ఎంత బావున్నాయో! ఎర్లీ మార్నింగ్ కదా! అంటే మార్నింగ్‌కి కమలాలు వికసిస్తాయి కదా! అందుకని చెప్పేసి భలే ఉన్నాయి. అంటే విరిసిన తర్వాత ఒక 2, 3 రోజులుంటాయనుకుంటా పువ్వులు. నేనైతే పింక్ కలర్‌వి మా ఊరు దగ్గరున్నప్పుడు చూసాను. కానీ వేరే కలర్ అనేది కనిపించకుండా మొత్తం వైట్ కలర్‌లోనే ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బావున్నాయో! ఇక వీళ్ళైతే ఎలా అయినా సరే ఒక్క ఫ్లవర్ అయినా కోసుకొని వెళ్దామని చెప్పేసి ఇంక నడుస్తూ ఉన్నారు. ఇక నేను వద్దులే అని చెప్పినా కూడా అట్‌లీస్ట్ ఒక ఫ్లవర్ అన్నా కోద్దాము అని చెప్పేసి వీళ్ళ హ్యాపీనెస్‌ని నేనెందుకు కాదనాలిలే అని చెప్పి అస్సలు నీళ్లు లేని దగ్గరకంటూ నడుచుకుంటూ వెళ్తున్నామనమాట. మీరెప్పుడైనా ఇన్ని ఫ్లవర్స్‌ని చూసారా? చూస్తే గనక ఒక కామెంట్ చేయండి. ఆహ్, అయితే ఇంక మా చిన్నమ్మాయి ఒక ఫ్లవర్ కోసింది. అది కొయ్యగానే ఇలా విరిగిపోయి ఆకులు రాలిపోయాయి. అంటే ఒక 2, 3 డేస్ అవుతుందనుకుంటా. బట్ చూడ్డానికైతే ఫ్రెష్‌గా ఉంది. తర్వాతయితే ఇంకొక ఫ్లవర్ కోసుకొనొచ్చి నాకిచ్చింది. చూస్తున్నారు కదా ఎంత బావుందో. ఇక కార్‌లో చిన్న వినాయకుడు బొమ్మ ఉంటుందనమాట. ఆ వినాయకుడి బొమ్మ దగ్గర పెట్టాను. నాకైతే భలే హ్యాపీ అనిపించిందండి. మార్నింగ్ ఈ పువ్వులన్నీ చూసి. తర్వాత ఒక 1 అవర్‌లోనే వాడిపోయిందండి. అనవసరంగా కోసామే అనిపించింది మళ్ళీ. అండ్ నెక్స్ట్ ఈ మొక్కల్లో ఏంటంటే మనకి ఈ పువ్వు మధ్యలో ఉంది కదండీ! అందులో నుంచే మనకి మఖానా ఉంటుంది కదా! పూల మఖానా తయారు చేస్తారు. నెక్స్ట్ తామర గింజలతో కొన్ని వంటలు కూడా తయారు చేసుకుంటారు కొన్ని ఏరియాల్లో. ఈ పూల మఖానా అనేది ఈ ఫ్లవర్ మధ్యలో ఉన్న దాని నుంచే మనకొస్తుంది ముదిరిపోయిన తర్వాత. అండ్ నెక్స్ట్ తామర దుంపలు కూడా హెల్త్‌కి చాలా మంచిది. నాకెక్కడన్నా దొరికితే ఆ వీడియో నెక్స్ట్ మీకు అప్‌లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.